స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్యమాసం, కృష్ణపక్షం, హేమంత ఋతువు, చతుర్దశి, మంగళవారం, జనవరి 28వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. ప్రాతకాల నిత్యారాధన మహోత్సవ పూర్వాంగం సువర్ణ బిందె తీర్థ మహోత్సవాచంగమగరిష్యే ఇది సంకల్ప సమర్పయామి. ఓం అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళ తాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య సుగంధభరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి అనంతనామధేయుడైన శ్రీ స్వామివారికి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పట్టు పీతాంబరాలు ధరింపజేసి సువర్ణ భరిత వజ్రాభరణాలతో సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు శ్రీవారి వైభవోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. సుదర్శన చక్రే మధ్య మధ్య పానీయం భగవతో బలేన భగవతో దీర్ఘాయుష్యం భగవధాన్యామ సమృద్ధిస్థానాం దేశాం శాస్త్రాచార్య మహాపురుషో సర్వసంభాదేన చ ప్రోక్షాత్మనే నమః. సుదర్శన విద్మహే మహాతమస విష్ణవే త్వాయ నమః. ఓం శ్రీ భూదేవింద సగరేణ రక్ష తదుపరీరమణ గోవింద క్రియం ప్రతిముంచ శుభయజ్ఞామితి ప్రతివచనో అన్యం పరార్థినీం కన్యాం ఆతో స్వామి తరో విష్ణు విష్ణుమూర్తి కడగాడట ఆ యొక్క ప్రార్చత అర్చక స్వాములు అవ్యక్త ప్రకృతి మహదహంకార ఆకాశవాయు వర్ణ పాంచాల గోలమలయా ఓం దేవో బృహస్పతిహారగదా మహాదిత్యాయ నమః. దేవతా సుప్రీదాః సుప్రసన్నరమణ గోవింద గోక్షర హేతునా హేతో మాంగళ్యధారణ ముహూర్త వైష్ణవైరాచార్యైః సత్కృతాస్తు మంగళం. ప్రతిరోజు స్వర్ణగిరిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.